మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెల్మకన్న గ్రామంలో 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగం ఆమోదం పొంది 75 సంవత్సరాలు పూర్తయిందని, మన దేశానికి రాజ్యాంగం ఆత్మ వంటిదని, దేశం ముందుకు వెళ్లడానికి రాజ్యాంగమే దిక్సూచని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ రాజేంద్రతో పాటు జయప్రకాష్, రైతు లక్ష్మణ్, మాణిక్య అశోక్, పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్ రెడ్డి, కారోబార్ నాగభూషణం, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి ఆశయాలను ప్రోగ్రామ్ చేస్తారు. మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని మనం కొనసాగించడానికి కూడా ప్రతి ఒక్కరు కూడా నిస్వార్థంగా సేవ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. కాబట్టి అంబేద్కర్ ఆశయాలను సాధించడంలో భాగంగా అందరం కూడా ఆయన చూపిన బాటలో నడవాలని అందరికీ సూచిస్తున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. వెల్మకండ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం నిజంగా మన అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు ఉండాలి, ప్రజాప్రభుత్వం ఎట్లుండాలి, శాసన వ్యవస్థ ఎట్లుండాలి, కార్యనిర్వాహక వ్యవస్థ ఎట్లుండాలి, ప్రజలను ఎట్లా పాలించాలి, ప్రజల హక్కుల భంగం కలిగినట్టు ఎలాంటి నిధులు ఉంటాయి, ఇవన్నీ కూడా రాజ్యాంగము ఉన్నటువంటి ఒక ఉడంబడిక అన్నట్టు. ఆ బుక్ ఉంటాయి కదా, నేను ఇందాక చెప్పాను, రాజ్యాంగం అంటే కేవలం ఒక బుక్ మనకు ఆత్మ లాంటిది. ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి సూత్రాలకు అనుగుణంగా ముందుకు పోతేనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.